క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మేమందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సందేశంకు ఆహ్వానిస్తున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు ఈ యొక్క క్రీస్తు సందేశం ద్వారా వాక్యాన్ని ఆలకించడానికి సంసిద్ధమైన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా ప్రభువా, వారిని మీరు ఆత్మపూరితులు చేసి వారిని దీవించండి. ఈ యొక్క వాక్యం ద్వారా వారు మంచి జీవితాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్ళలాగున తోడ్పాటు అందించమని ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనమందరం కూడా ఈరోజు ధ్యానించుకునేటువంటి ఒక అంశం బహుమానం. చిన్నప్పటి నుంచి మనం ముసలి వాళ్ళు అయ్యే వరకు మనకు బహుమానాలు అంటే చాలా చాలా ఇష్టం. అది ఏ సందర్భమైనా, ఏ శుభకార్యమైనా మనము మన స్నేహితులకు కావచ్చు, మన బంధుమిత్రులకు కావచ్చు, బహుమానాలతో వారిని ఆనందపరుస్తూ ఉంటాం. మరి మనం బహుమానాలు తీసుకున్నప్పుడు కూడా మనం ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. పలానా వ్యక్తి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, పలానా వ్యక్తి నాకు బహుమానం ఇచ్చాడు. మరి ఈ యొక్క బహుమానం అనేటువంటి అంశం ద్వారా మనం ఏం ధ్యానించుకోబోతున్నాం? ఈ బహుమానానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అసలుకి ఈ యొక్క బహుమానం ఏమిటి అనేది మనం అందరం కూడా ధ్యానించుకుంటే, ఈ లోక జీవితంలో మానవులమైన మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక బహుమానంగా ఈరోజు ఉంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటే వాక్యం తెలియజేస్తున్నది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఒకసారి మనం ధ్యానించుకుంటే మనుషులు, దేవుడు, మరి ఆ యొక్క దేవుడు మానవులమైన మనకి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. మనకు శరీర ఆకృతి, శరీర అవయవాలు, వినడానికి, చూడడానికి, రుచి చూడడానికి, గాలి పీల్చుకోవడానికి, మరి మన యొక్క శరీరంలో ప్రతిదీ కూడా ఎంత సక్రమంగా దేవుడు సృష్టించాడంటే ఇది మన యొక్క శరీరమే ఒక అద్భుతమైన బహుమానం అనుకోవాలి. మరి రెండవదిగా ఈ యొక్క జీవితంలో కూడా మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం కూడా ఒక బహుమానంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అనుభవం ద్వారా మన జీవితంలో ఏది అవసరం లేనిదో దాన్ని మనం తొలగించుకుంటూ వస్తూ ఉన్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక శాస్త్రవేత్త బల్బు కనుక్కునే ప్రక్రియలో అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతను ఎన్నో వస్తువులను చేరుస్తూ అతను విఫలమవుతూ ఉంటే చాలామంది నవ్వుకున్నారు. అతన్ని ప్రశ్నించారు, మరి నువ్వు ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమవుతున్నావు కదా అన్నప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా నేను విఫలమవ్వడం లేదు. ఈ వస్తువు ఈ యొక్క బల్బ్ కనుక్కోవడానికి పనికి రాదు అని తెలుసుకున్నాను అనే ఎంతో చక్కటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ద్వారా, కష్టం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అనవసరమైనది ఏది, అవసరమైనది ఏది అని తెలుసుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనందరి కోసం బహుమానంగా ఇచ్చి ఉండగా ఆ యొక్క బహుమానాన్ని మన జీవితంలో మనం సంతోషంగా స్వీకరిస్తున్నామా? మన తల్లిదండ్రులు, మన యొక్క స్నేహితులు, మన యొక్క భార్య, మన యొక్క భర్త, లేక మన పిల్లలు ఇచ్చే బహుమానాలను మనం ఎంత జాగ్రత్తగా మన ఇంట్లో దాచుకుంటామంటే
చాలామంది ఆ వస్తువులు పెట్టుకోవడానికే కొన్ని అలమార్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో చక్కగా అద్దాలతో ఏర్పాటు చేసుకుని అవి ఎప్పుడు చూసుకునే విధంగా పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ యొక్క వ్యక్తికి ఆ బహుమానంలో నువ్వు ఎంత విలువనిస్తున్నావో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొందరు ప్రముఖులు ఒకవేళ నీకు బహుమానం ఇస్తే దాన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా దాచుకుంటావు. ఎందుకంటే ప్రముఖుడు ఇచ్చాడు కావున. మరి ఈరోజు నేను ఒక దేవుడు నీకు నాకు గొప్ప బహుమానం ఇస్తుంటే, బహుమానాల్లో కూడా కొన్ని విలువైనవి, కొన్ని విలువ లేనిది, కొన్ని డబ్బుతో కూడుకున్నవి, కొన్ని డబ్బుతో కూడుకున్నటువంటిది. అయినప్పటికీ దేవుడిచ్చేటటువంటి బహుమానం గొప్ప బహుమానం, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఈ యొక్క బహుమానాన్ని స్వీకరించేటటువంటి యొక్క సమయంలో క్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా ఒక బహుమానంగా మారాలి అని గుర్తు చేస్తున్నాడు. మీరు అడగవచ్చు, ఫాదర్ గారండి నేనే విధంగా బహుమానంగా ఉండగలుగుతాను అనే ఆలోచన రావచ్చు. మన జీవితాలను ఒక బహుమానంగా మనం మార్చుకున్నప్పుడు ఇతరులు మనల్ని బట్టి ఆనందపడతారు. ఏ విధంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకమంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరిచిందో, మానవులమైన మనమందరం కూడా క్రీస్తు ప్రభు నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని మనం ప్రపంచానికి ప్రకటిస్తున్నాము. అదేవిధంగా మనము కూడా ఇతరులకు బహుమానంగా మన జీవితాన్ని మార్చుకోవాలని యేసుక్రీస్తు గుర్తు చేస్తుండగా, యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. ఆ 12 మంది శిష్యుల్లో కొంతమంది అతన్ని అనుసరించలేక అతని మాటలు చాలా కఠినముగా ఉన్నాయని వెళ్ళిపోయారు. మరికొంతమంది యేసు ప్రభుతో ఉండిపోయారు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. అనగా యేసుక్రీస్తు మాటలు ఎంతో కఠినంగా అనిపించి దీన్ని ఎవరు పాటించగలుగుతారు అని వాళ్ళు భావిస్తున్నారు. మరి అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనము వింటే, ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూను ఆయనను వెంబడింపరైరి. అనగా యేసుక్రీస్తు మనకు ఒక బహుమానంగా ఉండగా ఆ బహుమానాన్ని తెరిచినప్పుడు ఆ యొక్క బహుమానం నుంచి కఠినమైన విషయాలు వస్తున్నాయని కొంతమంది శిష్యులు ఆయన విడిచిపెట్టి మళ్ళీ ఎప్పుడు కూడా అతన్ని వెంబడించలేదు. కానీ 12 మంది శిష్యులు వెంబడించారు. నేను ఈరోజు గుర్తు చేసుకోవాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 12 మంది శిష్యులను తనతో ఉంచుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఉండి తదుపరి వాళ్ళు మానవాళి అందరికీ కూడా ఒక బహుమానంగా మారాలి అనేటువంటి ఒక ఆలోచన. అనగా మనం క్రీస్తుతో మన జీవితాన్ని గడిపినప్పుడు మన యొక్క జీవితం ఇతరులకు బహుమానంగా ఉంటుంది. అదే మనం క్రీస్తుతో లేకపోతే మన యొక్క జీవితం ఇతరులకు భారంగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, కంప్లీట్, ఫినిష్ అనే ఈ యొక్క 2 పదాలు వినడానికి పరిపూర్తి అయ్యాయి అనే ఒక అర్థం వచ్చినప్పటికీ దీంట్లో ఎంత తేడా ఉందంట. ఒక వ్యక్తి ఈ కంప్లీట్ లేదా ఫినిష్ ఈ 2 పదాలకు తేడా ఉందా అని అడిగినప్పుడు ఒక సాధువు ఇలా చెప్తున్నాడంట, నువ్వు ఎంచుకున్న అమ్మాయిని నీ జీవితంలో పెళ్లి చేసుకుంటే నీ జీవితం పూర్తి అవుతుంది, కంప్లీట్ అవుతుంది. నువ్వు ఎంచుకోకుండా, నీ నిర్ణయం లేకుండా నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నీ జీవితం ఫినిష్ అవుతుంది, అంటే నీ జీవితం అంతం అవుతుంది అని చెప్పారంట. చివరిగా ఆ సాధువు చెప్పాడంట, నువ్వు ఒక అమ్మాయిని ఎంచుకోకుండా ఒక అమ్మాయికి చాలా షాపింగ్ చాలా ఇష్టంగా ఉంటే నీ జీవితం కంప్లీట్గా ఫినిష్ అవుతుందంట, అనగా పరిపూర్తిగా అంతమవుతుంది. ఇది వినడానికి ఒక జోక్ అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మనతో ఉండగా మన జీవితం పరిపూర్తి అవుతుంది, అంతం అవ్వకూడదు. పరిపూర్తి అవ్వడం అంటే పరిపూర్ణంగా ఉండడం. క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ఇతరులకు విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అంటూ ఉంటాం,
ఎంతోమంది ఈ రోజుల్లో ఇంకొకరితో జీవించలేకపోతున్నారు, ఒంటరిగా జీవించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి యువతి యువకులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, స్వేచ్ఛగా ఉండాలని, డబ్బుతో ఇంకా నాకు ఎలాంటి కొదవ లేదు, నేను స్వేచ్ఛగా తిరగాలి అనే ఆలోచనతో వాళ్ళు వివాహ జీవితాన్ని జీవించడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరి జీవితం ఇంకొకరికి భారం అవుతుంది, ఒకరి ఆలోచనలు ఇంకొకరికి భారం అవుతుంది. అనగా మన జీవితంలో మనం ఇతరులకు భారం కాకుండా ఇతరులకు మనము వారి యొక్క జీవితాలు పరిపూర్ణమయ్యే విధంగా ఒక బహుమానంగా మారాలి. ఉదాహరణకు తీసుకుంటే భార్యాభర్తలు. ప్రియ సోదరి సోదరులారా, ఒక భర్త తన భార్యకు భారం కాకూడదు, బహుమానం కావాలి. ఒక భార్య తన భర్తకు భారం అవ్వకూడదు, బహుమానం అవ్వాలి. పిల్లలు తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు, కానీ బహుమానంగా మారాలి. తల్లిదండ్రులు పిల్లలకు భారంగా మారకూడదు, కానీ బహుమానంగా మారాలి. ఈ యొక్క వాక్యాన్ని ఒక్కసారి మన జీవితంలో అర్థం చేసుకుంటే వ్యక్తిగతంగా నిన్ను నీవు నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను ఇతరులకు భారంగా ఉంటున్నానా, బహుమానంగా ఉంటున్నానా? అందుకనే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఏలయనా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారం చేయుటకు కాదు. యేసుక్రీస్తు ప్రత్యేకంగా నీకు నాకు తెలియజేస్తున్నారు. అదేంటంటే లోకాన్ని దేవుడు ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు బహుమానంగా ప్రసాదించుండగా ఆ బహుమానం మనకేం చెప్తుందంటే, నాకు ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు స్వేచ్ఛ అంటే, నాకు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే కాదు నాకు స్వాతంత్రం అంటే, నా తండ్రి చిత్తానుసారం జీవించినప్పుడే నా యొక్క జీవితానికి విలువ ఉంటుంది. నాకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు నా జీవితం అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈ రోజుల్లో భర్త భార్యతో, భార్య భర్తతో ఇది నా ఇష్టం, ఇది నా జీవితం, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అనే ఎన్నెన్నో సంభాషణతో గొడవ పడుతూ తమ అందమైన జీవితాలను పరిపూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, ఈ యొక్క వివాహ జీవితాన్ని దేవుడే స్వయంగా ఏర్పాటు చేశాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. కావున మన యొక్క జీవితాలు ఎప్పుడైతే మనం ఇతరులకు బహుమానంగా కాకుండా భారంగా మారుతామో అప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నామని గుర్తు. ఎప్పుడైతే నేను ఇతరులకు బహుమానంగా జీవిస్తున్నానో అప్పుడు తండ్రి చిత్తానుసారం నేను జీవిస్తున్నానని ఒక గుర్తు. వీటిని పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు అందరూ కూడా, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు కూడా దయచేసి ధ్యానించాలి. నా కుటుంబానికి నేను మాట్లాడే మాటల ద్వారా వాళ్ళు భారంగా బాధపడుతున్నారా? నేను మాట్లాడే మాటల వల్ల వాళ్ళు ఇంకా వినాలని ఆలోచిస్తున్నారా? నేను చేసే చేష్టల వలన నా కుటుంబం నాశనం వైపు వెళుతుందా, లేకపోతే అభివృద్ధి పొందుకుంటుందా? ప్రతి ఒక్కరు కూడా దీన్ని ధ్యానించుకుంటే మనం ఇతరులకు ఎప్పటికీ కూడా భారం అవ్వం, బహుమానంగా మారాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు స్వయంగా చెప్తున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుంటే, పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించెను. బాగా ధ్యానించాలండి. ఇక్కడ ప్రసాదం అనగా తినేటువంటి ఆహారం మాత్రమే కాదు, మన్నా భోజనం మాత్రమే కాదు, బహుమానం అని ఒకసారి ధ్యానిద్దాం. నా తండ్రే, మోషే కాదు ఇచ్చినది మీకు ఈ ప్రసాదం, ఈ బహుమానం, నా తండ్రే మీకు నిజమైనటువంటి ప్రసాదమును, నిజమైనటువంటి ఆహారమును,
మీకు బహుమానంగా ఇస్తున్నాడు అని చెప్తున్నారు. శిష్యులు ఆలోచించారు. మోషే ఆ రోజు మన్నా నుంచి ప్రార్థన చేస్తే మన్నా వచ్చింది, పర్లకుండి మన్నా వచ్చింది కదా, మరి ఇప్పుడు ఈ నిజమైన ఆహారం ఎవరు, ఈ యొక్క నిజమైనటువంటి బహుమానం ఎవరు అని ఆలోచించే తరుణంలోనే ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 6:35 అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పికగొనడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. నిజమైనటువంటి ఆహారం, నిజమైనటువంటి పానము, ఆ యొక్క తండ్రి దేవుడు ఇచ్చినటువంటి ఏకైక ఆహారము ఎవరు అంటే అది యేసుక్రీస్తు ప్రభు అని ప్రభువే స్వయంగా మనకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నారు. అనగా క్రీస్తు ప్రభు మనలో జీవం ఉండడానికి, మనం ఎన్నటికీ కూడా నశింపకుండా ఉండడానికి మనకు జీవ ఆహారాన్ని ఇస్తుండగా, కానీ మనం మాత్రం మన జీవితం ద్వారా ఇతరులకు నశింపచేసే మాటలు, నశింపచేసేటటువంటి పద్ధతుల ద్వారా మనం వారికి భారంగా మారుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తున్నాడు, ఇదిగో నా శరీరము, ఇది మీ కొరకు ఇస్తున్నాను, ఇదిగో నా రక్తము, ఇది మీ కొరకు చిందబడినటువంటి రక్తము, ఇది మీ కొరకు అని యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు కానుకగా ఇస్తున్నాడు. మన కోసం అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు మనకు బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క బహుమానాన్ని మనం స్వీకరించిన తర్వాత, క్రీస్తును స్వీకరించిన తర్వాత మనం ఇతరులకు క్రీస్తుని ఇవ్వడానికి ఎందుకు కష్టపడుతున్నామండి? మనకు ఫ్రీగా అనగా ఉచితముగా వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బహుమానాన్ని మనం పొందుకొని మనం ఒక్కటే ఆశీర్వదించబడి సంతోషంగా ఉంటే సరిపోతుందా? లేదా మనం ఉచితంగా పొందుకునే దీవెనలు మనం కూడా మన వంతు శాతం ఇతరులకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? అంటే నాకుంటే చాలు, ఇతరులు ఎక్కడికి పోయినా నాకు అనవసరం అనే ఆలోచనతో మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు మనందరం కూడా ధ్యానించాలి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, మరి ఇతరులైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా. అదేమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం పొందుకున్న వాటిని మనం నిజంగా యేసుక్రీస్తు నా జీవితానికి ఒక బహుమానమని స్వీకరించినప్పుడు నీవు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులకు బహుమానంగా మార్చగలుగుతాం. తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి, లేకపోతే జంతువులను చూసుకుందాం. ఒక పిల్లి తన బిడ్డకు ఏ విధంగా వేటాడాలో కొన్ని చిన్న చిన్న పక్షులను లేకపోతే ఎలుకలను పట్టుకొని వచ్చి నేర్పిస్తుంది. జంతువులు కూడా తన పిల్లలకు ఎంతో చేయాలనే ఆలోచన ఉంది. తల్లిదండ్రులమైన మనం కూడా ఎంతోమంది పిల్లల కోసం ఎంతో త్యాగాలు చేస్తున్నారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. వాటితో పాటు మనము ఇతరుల కోసం కూడా బహుమానంగా మారేటువంటి ఒక వ్యక్తులుగా ఉండాలని ఈరోజు దేవుడు నీకు గుర్తు చేస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు అనవచ్చు, ఫాదర్ గారు అండి, నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికే నాకు సమయం లేదు, మరి ఇతరుల కోసం నేను ఎప్పుడు బహుమానంగా మారేది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీ యొక్క ప్రశ్నకు కూడా ఒక అర్థం ఉంది. ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ నీవు ఇతరుల కోసం గొప్ప గొప్ప పనులు చేయడం అని కాదు, నీకున్న వాటిని ఇతరులకు బహుమానంగా ఇవ్వగలుగుతావు. అదేమిటంటే నీ ముఖంలో ఉన్నటువంటి ఒక చిరునవ్వు చాలండి. చర్చికి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఇతరులతో కలిసినప్పుడు, యేసుక్రీస్తులాగా మరణించిన లాజరు బయటికి రా అని గొప్ప గొప్ప పనులు చేయనవసరం లేదు. అవి చేస్తే చప్పట్లు కొడతారు, శాలువాలు కప్పుతారు, పూలహారాలు కప్పుతారు, న్యూస్ పేపర్లో పెడతారు. అది అందరికీ ఇష్టమే. అంత గొప్ప పనులు మనకు అవసరం లేదు. దేవుడిచ్చినటువంటి ప్రతి దానితో కూడా మన జీవితంలో మనం ఒక ప్రత్యేకతను కనబరుచుకోవచ్చు. మన ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖం, మనం చిరునవ్వు నవ్వినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అది నీకు నాకు తెలుసు. కనీసం బాధలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిరునవ్వు ఇస్తే ఉచితముగా, దానివల్ల నువ్వు నష్టపోయేది ఏమీ లేదు. కానీ మనం ఇవ్వం. వాడు బాధలో ఉన్నాడంటే లోపల నవ్వుతూ బయటికి మాత్రం బాధను వ్యక్తపరుస్తుంటాం. ఇలాంటి సినిమా హీరోల్లాగా, హీరోయిన్లాగా నటించడం మనం మార్చేసి మనం క్రీస్తులాగా జీవించడానికి ఈరోజు నుంచి ప్రయత్నం చేయాలండి. మన జీవితంలో ఒక మార్పు అంటూ ఉండాలి, లేకపోతే మన యొక్క జీవితానికి ఒక విలువ అంటూ ఉండదు. కావున మన యొక్క జీవితం ద్వారా మనం చర్చికి వెళ్ళినప్పుడు, మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇతను కలిసినప్పుడు ఒక చిరునవ్వు ఇవ్వచ్చు. నీకు పాటలు పాడే
టాలెంట్ ఉంటే అది నువ్వు ఇతరులకు బహుమానంగా ఇవ్వచ్చు. నువ్వు ఇంకా చర్చిలో మంచి పనులు చేసే ఒక అలవాటు ఉంటే దానివల్ల నువ్వు బహుమానంగా మారచ్చు. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే నీ దగ్గర ఉన్నది ఎన్నో బహుమానాల్ని నువ్వు ఎంతోమందికి పంచుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మన యొక్క చర్చి మనకు అందుబాటులో ఉంది. కావున ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మనం ఇతరులకు బహుమానంగా ఇవ్వడానికి మన వంతు మనం కృషి చేద్దాం. ఇతరులు స్వీకరించినా స్వీకరించకపోయినా నేను క్రీస్తును బహుమానంగా పొందుకున్నాను కాబట్టి అందుకే నేను కూడా నా యొక్క జీవితాన్ని ఇతరులకు బహుమానంగా ఇవ్వాలి అని మనం ఆశించాలి. ఎప్పుడు మనం బహుమానంగా ఉండం ఇతరులకు అంటే మన జీవితంలో క్రీస్తు లేనప్పుడు మాత్రమే. క్రీస్తు మన జీవితం లేడు అంటే మన జీవితంలో మిగిలిన అశాంతి, కోపం, క్రోధం. క్రీస్తు ఉన్నప్పుడు వీటిని మనము దూరం చేసుకుంటాం. క్రీస్తు లేనప్పుడు వాటిని ఇంకా పెంచుకుంటూ వెళ్తాం. కావున మనం ఇతరులకు ఎన్నటికీ కూడా బహుమానంగా మారలేం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతసేపు మనము ఇతరులకు బహుమానంగా ఎలా ఉండాలో, ఏ విధంగా ప్రాక్టికల్గా మన జీవితంలో ఉండొచ్చో మనం ధ్యానించుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక అంశం, ఇతరుల్లో కూడా బహుమానాన్ని మనం చూడాలి. సర్వసాధారణంగా మనకు ఇతరుల్లో కనిపించేవన్నీ కూడా చెడు లక్షణాలే. సైకాలజీ ప్రకారం మనం కొత్త భాష నేర్చుకున్న మొట్టమొదటిగా మనం నేర్చుకునే పదాలు చెడు పదాలే అంట. ఇవన్నీ చూసుకుంటే మనము మంచిని వెతకడం కన్నా చెడుని వెతకడంలో ఎంతో శ్రమను, కష్టాన్ని వృధా చేసుకుంటున్నాం. కానీ ఈరోజు ఏ విధంగా అయితే నా జీవితాన్ని, నీ జీవితాన్ని ఇతరులకు బహుమానంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నామో అదేవిధంగా ఇతరులకు కూడా మనం చెడును వెతకడం కన్నా బహుమానం వెతకడానికి ప్రయత్నం చేయాలి. లెట్ us see గుడ్ ఇన్ అదర్స్. ఇతరుల్లో బహుమానాన్ని కూడా మనం వెతికి చూద్దాం. నీ యొక్క భర్తలో ఒక బహుమానాన్ని చూడు. అనగా నీ భర్తలో ఉన్నటువంటి చెడు లక్షణాల కన్నా మంచిని వెతకడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఆ మంచి వలన తనకున్న చెడును కూడా తను తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మీ భార్యలో నీ బహుమానం చూడాలి. నీ పిల్లల్లో బహుమానం చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు నా జీవితానికి భారం అయ్యారు అని భావిస్తుంటే, మరికొంతమంది భార్యాభర్తలు పిల్లలు లేక ఎంతో ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ధనం ఎక్కువ ఉందని దానికి గురై ఏం చేయాలో అర్థం కాక పాపంలో పడిపోతుంటే, మరి కొంతమంది డబ్బు లేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు, లేని వాళ్ళు బాధపడుతున్నారు. కారణం ఏంటంటే మనం ఇతరులలో మంచిని వెతకడం లేదు, కేవలం వాళ్ళ ద్వారా ఉపయోగం మాత్రమే చూస్తున్నాం, తదుపరి వారిని మనం వెలివేస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇతరులకు బహుమానంగా మన జీవితాన్ని మార్చుకోవడం, క్రీస్తు ప్రభు మనకు బహుమానంగా వచ్చాడు. కావున క్రీస్తు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఇతరుల కోసం బహుమానంగా మారగలగాలి. అదేవిధంగా మనము కూడా ఇతరుల్లో బహుమానాన్ని చూడాలి, ఇతరులలో మంచిని మనం చూడాలి అని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. మరి చివరిగా మనం ధ్యానించుకున్నట్లయితే కొంతమంది అంటూ ఉంటారు, చర్చిలో ఉన్నప్పుడు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫాదర్, చర్చి నుంచి బయటికి వెళ్తేనే నా జీవితం అంతా కష్టాలతో ఎవరిని కలవాలో అర్థం కాదు అనే ఆలోచన ఎంతోమంది మీకు వచ్చి ఉంటుంది, నాకు వచ్చింది, ఎంతోమందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే చర్చిలో మనం దేవునితో సమయం గడుపుతాం కావున ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మాత్రం మనకు చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి గమనించండి, ప్రతి గురువు కూడా దివ్యబలి పూజలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అంటారు, పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. అనగా మనం క్రీస్తుతో ఉండడానికి వచ్చాము, అలా అని చెప్పి అక్కడే ఉంటే కాదు, అక్కడ క్రీస్తు ద్వారా మనం నేర్చుకొని తిరిగి మనం ప్రపంచానికి వెళ్ళవలసిందే. అందుకనే యేసు ప్రభు శిష్యులను పిలిచాడు, 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలాగా పంపించేశాడు. క్రైస్తవులం మనకు కూడా మనం ప్రతి దివ్యబలి పూజకు వెళ్ళినప్పుడు క్రీస్తు ద్వారా బహుమానాన్ని పొందుకొని, బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని తిరిగి ప్రపంచానికి వెళ్ళి మనము ప్రపంచంలో జీవించాలి. లేదు నేను యేసుప్రభు దగ్గర ఉంటాను అని చర్చిలో కూర్చుంటే కాదు, సమాప్తమైనది, తిరిగి వెళ్ళి మీరు సమాధానంతో శాంతితో జీవించనని ప్రతి గురువు కూడా దివ్యబలి చివరిగా చెప్తుంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు పొందుకున్నాం, నా జీవితం బాగుపడింది అనేది కాకుండా నేను తిరిగి వెళ్ళి ప్రపంచానికి ఒక బహుమానంగా మారాలని, ఇతరులకు కూడా బహుమానాన్ని వెతకాలని, ఈ యొక్క ప్రపంచానికి
మనం ఏదైతే మంచి చేయగలుగుతామో, మనం జీవించబోయేటువంటి ఈ కొన్ని సంవత్సరాలు లెక్కేసుకుంటూ మంచి చేయడానికి మీ సాయశక్తులా మీరు ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క కృప కూడా మనకు తోడవుతుంది అని గ్రహిద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు బహుమానం యొక్క అంశం ద్వారా మా యొక్క జీవితాలకు మీరు ఇచ్చిన బహుమానాన్ని మేము పొందుకుంటూ మేము కూడా ఇతరులకు బహుమానంగా మారులాగున దీవించమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ప్రత్యేక విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.